మీరు విభిన్నం. సో, చాలా మీరు సినిమా చేసినా ఆ సినిమాని ప్రమోట్ చేయాలి, ఈవెంట్‌లో పాల్గొనాలనే ఉత్సాహం మీలో కనపడుతూ ఉంటుంది. సో, ఎందుకు సార్ అంటే అన్ని సినిమాలు చేస్తూనే మీరు ఈవెంట్‌లో వాళ్ళతో సరదాగా ఉండడం, సినిమాలు తీసుకెళ్ళడం అనేది సో, మీకు నెక్స్ట్ ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తుంటుంది? ఒకానొకప్పుడండి 4 పేపర్లు ఉండేది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, ఇంకోటి ఆంధ్రభూమి అంతే. సక్సెస్ మీట్లు అవి ప్రీ రిలీజ్ ఏమి ఉండేది కాదు. నేను క్రమంగా చూస్తూనే వస్తాను. అప్పుడు ఆడియో లాంచ్లే ఉండేది. ఇప్పుడండి బేసిక్గా ఏంటంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ అగ్రిమెంట్ తెలుగు సినిమాలో గొప్పతనం మేము ఎప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి, నోటి మాట మీద నిలబడతాం. అది తప్పితే ఆటోమేటిక్గా సైలెంట్ పక్కన పెట్టేస్తారు. అగ్రిమెంట్లో కార్పొరేట్ కంపెనీస్లో కూడా ప్రమోషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి, చెయ్యాలి మీరని. కాబట్టి ఇవాళ ఒక నటుడు యొక్క వర్క్ కేవలం అతని యాక్టింగ్తో సరిపోదండి. ఇట్ ఈస్ అవర్ బౌండ్ డ్యూటీ. నేను డబ్బు తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఎవరైనా సరే ప్రొడ్యూసర్ పిలిచి మీరు ప్రమోట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రమోట్ చేస్తానండి. ప్రతి వాళ్ళకండి ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ టుడేస్ ప్రమోషన్స్, టు మీట్ ద ప్రెస్, టు టాక్, టు ప్రమోట్ ద ఫిల్మ్, టు టెల్ వాట్ యూ ఫీల్. సో ఐ డూ ఇట్ ఫుల్లీ అండి, ఐ డూ ఇట్ సపోర్ట్. ఏమండి లేదండి, అగ్రిమెంట్ నేను ఎప్పుడు చేయలేదు, అది చెప్తున్నా కదండి. మన తెలుగు సినిమాలో గొప్పతనం, మన మిగతా భాషలో తెలియదు కానీ చాలా మటు అగ్రిమెంట్స్ ఉండవండి. నోటి మాట మీద నడుస్తాం, అదే నమ్మకం. అదే 4 సినిమాలు తప్పు, ఒక 2-3 సినిమాలు తప్పు చేస్తే మనం ఇండస్ట్రీ పక్కన పెట్టేస్తుందండి. దట్స్ అన్సెడ్ రూల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ అ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మ్యాన్. నేను ఎప్పుడు అగ్రిమెంట్లు చాలా తక్కువ సంతకం పెట్టానండి, అడిగితే పెడతాను. దట్స్ ఇట్. వి ఎంజాయ్, వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. నానిగారు సార్, ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ, రామ్ గోపాల్ వర్మ గారితో కంపేర్ చేశారు. సారీ, అనిల్ రావుపూడి గారితో కంపేర్ చేశారు. సో ఏంటి సార్, ఎలా తీసుకుంటారు కామెంట్స్? రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. కిరణ్ గారు అందరూ అన్ని సినిమాలు ఆడాలి, అందరూ బాగుండాలి అని అనుకున్నా కూడా ఎవరికి వాళ్ళకు ఓ స్వార్థం ఉంటుంది, నా సినిమా బాగా ఆడాలని. సో ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఏంటంటే ఒకేసారి 4-5 సినిమాలు రిలీజ్ అయితే ఒక సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ రావటము, అవి కొంతమంది కావాలని చేస్తున్నారు, కొన్ని ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ నడుస్తుంది సార్. ఈ వివాదం మీద అంటే యాక్చువల్గా సినిమాలో కంటెంట్ ఉంటే ఇలాంటి నెగిటివ్ ట్రోలింగ్స్ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయి? ఒక హీరోగా మీ అభిప్రాయం ఏంటి సార్ ఆ విషయం? సార్, ఖచ్చితంగా 4 సినిమాలు కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఏంటి అని ఒకటి ఉంటుంది సార్. అంటే చిన్నది, ఇప్పుడు కొన్ని కమెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు వస్తుంటాయి. ఇప్పుడు నా దాని కింద వస్తుంటాయి, ఇంకో దాని కింద వస్తుంటాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ అంటే సినిమా మీరందరూ చూసి మార్నింగ్ షో చూసిన తర్వాత మీరందరూ ఎలా ఉంది అనే ఒక మౌత్ టాక్ వెళ్ళేదాన్ని బట్టే ఉంటుంది సార్ అని నా ఫీలింగ్ సార్. ఖచ్చితంగా 4 సినిమాలు ఉన్నప్పుడైతే, కాంపిటీషన్ ఉన్నప్పుడైతే ఉంటుంది సార్ 1-2 అది ఇంకా తప్పదు. అది చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నారు మీ ఆన్సర్స్ కానీ, అంటే చాలా సెటిల్డ్గా ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళకుండా. అంటే మన ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా చూశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే దాన్ని నా సినిమా పబ్లిసిటీగా వాడుకోవటం నాకు ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ గారు నాకు అభిమానం అని చాలా సెటిల్డ్గా మీరు మెచ్యూర్డ్గా ఆన్సర్స్ ఇస్తున్నారు. అంటే ఇదంతా ఏంటి, ఎక్స్పీరియన్స్తో వచ్చిందా లేకపోతే పెళ్లి తర్వాత వచ్చిన అనుభవం? ఎక్స్పీరియన్స్ సార్. అంటే మనం సినిమా బై సినిమా మనం చేసేటప్పుడు ఖచ్చితంగా రోజు మిమ్మల్ని కలుస్తూ ఉంటాము. సినిమా బై సినిమా ప్రెస్ మీట్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడూ బెటర్మెంటే కదా సార్. అది ప్రవర్తనలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఏదైనా సరే ఎప్పుడూ బెటర్మెంట్ అనేది ఉంటుంది. నాకు వీలైనంత వరకు నా పని ఏదో నేను చేసుకున్నానా అనే ఒక జోన్కి వచ్చాను సార్. నా పని ఏదో చేసుకున్నాను, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము కలుస్తూనే ఉండాలి. మా సినిమాని మేము ప్రమోట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీతో ఇంటరాక్ట్ అవ్వాలి. సో మీరు అడిగిన ప్రశ్నలకి వీలైనంత వాట్ ఎవర్ సెటిల్గా అనుకోండి, లేకపోతే నేను సమాధానం చెప్పి నా పని నేను చేసుకొని వెళ్ళిపోదాం అనే జోన్. సో బేసిక్గా